ఈరోజు 2 అద్భుతాలు జరిగాయి. మీరిద్దరు కలిసి వచ్చారు, నేను వంట చేశాను. ఓ ఓ కష్టమే ఎంత. ఇంకోటి కూడా జరిగింది. ఏమిటో అది? వీళ్ళ ఎవరి పెళ్లి చెడిపోయింది. ఈరోజు శిరీష పెళ్లి చూపులని మీరేనా వాడికి చెప్పింది? నీకెలా తెలుసు? అద్దంలో కనిపించింది. మ్యాజిక్ మిర్రర్. ఎందుకు సౌండ్? అసలేం జరిగింది? మనకి బాగా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ కదా అని శిరీష్ కి బీజే బిల్డర్స్ వాళ్ళ చిన్న అబ్బాయితో మ్యాచింగ్ సెట్ చేశాను. డైరెక్ట్ గా అమ్మాయితో పాటు వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడతాను అంటే ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేశాను. వాళ్ళ మదరో ఫాదరో వస్తారనుకుంటే వాళ్ళ 3వ అబ్బాయి ఉన్నాడు కదా దరిద్రుడు, వాడొచ్చాడు. వచ్చేవాడు ఒకడే రాకుండా లోకల్ సీఏ ఎవడో వాడి ఫ్రెండ్ అంట, వాడిని వెంటేసుకొచ్చాడు. తీరా అమ్మాయిని చూసిన తర్వాత నేను చేసుకుంటా అన్నాడు. లిటరల్లీ ఐ వాజ్ షాక్. నేను తేరుకునే లోపల శిరీష వాళ్ళ అక్కను కూడా ఏదో అనేశాడు. దానికి ఆ శిరీష పిల్లేమో టీపాయ్ మీదున్న పేపర్ వెయిట్ తీసుకుని వాడిని కొట్టేసింది. మై గాడ్, గొడవ. వాడికి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు మనమే చేసాం. మొదటిదేమో డైవర్సు, రెండోదేమో కోర్టులో కేసు నడుస్తుంది. ఆ మాటే వాడతా అంటే అడిగితే 10 లక్షలు పారేసేవాడిని. మ్యాచ్ ఫిక్స్ చేయడం చేత కాదు కానీ మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తుంది. చాలా పెద్ద గొడవే జరిగింది. వీడు అమ్మాయి కోసం ఆ బీజే బిల్డర్స్ చైర్మన్ కాలర్ పట్టుకున్నాడు. అవునా? బీజే కాలర్ పట్టుకుంది అమ్మాయి కోసం కాదు, అమ్మ కోసం చెప్పు నాన్న. ఓ దట్స్ మై బాయ్. చూసావా? అంటే చెప్పు. అవునా? శిరీష్ ఎలా ఉంది? సార్, అమ్మాయిని ఎందుకు సార్ తీసుకొచ్చారు? ఇంకా ఏమనుకోలేదురా. నీకేం ఐడియా ఉంటే చెప్పు, ఎఫ్ఐఆర్ రాసేద్దాం. సార్, ఇది రివెంజ్ అని నాకు తెలుసు. కావాలంటే నేను ఉండిపోతాను సార్. అమ్మాయిని వదిలేండి సార్. అది నా ఫ్రెండ్ అని కొట్టిందిరా. నన్ను కొట్టండి సార్. అయ్యో అమ్మే. క్యాథరిన్, ఏం ఫిగర్ అది. సుబ్బు 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 అమ్మా. అయ్యో మెల్లిగా. అయ్యో ఆల్ రైట్. దెబ్బలేం తగలేదు కదా? తగలేదంటే పద. ఊరుకోవే, వాళ్ళంతా వాచిపోతేను. అంబులెన్స్ కి ఫోన్ చేయవే. అంబులెన్సా? అంబులెన్స్ వద్దు. మరి ఇంటికి వెళ్తావురా?